ఏమయ్యా పాండు, నీ కళ్ళకు మేమన్నా పిచ్చోళ్ళ కనబడుతున్నావా? ముందు మా అప్పులు సెటిల్ చేసి ఆ తర్వాత ఇల్లు తాకట్టెట్టుకో. ఇల్లు నువ్వు తీసేసుకుంటే మేము అడుక్కు తినాలా? ఏందబ్బా మా గడపలోకి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారో? ఆయన సాయం చేయమని అడిగారు, నేను చేస్తున్నాను. మధ్యన మీ బాధ ఏంది? సాయమా? నీ వ్యవహారం మాకు బాగా తెలుసు. నాకు చెప్పకుండా ఇంటి పత్రాలు తీసుకున్నావే అనుకో, ఆ తర్వాత నేను ఊరికే ఉండను రోయ్. ఏంది ఊరికే ఉండవా? నీ పెళ్ళం అందరితో చెప్తా ఉంది నువ్వు ఊరికే ఉండవని. వచ్చినాడు న్యాయం చెప్పడానికి. అయ్యా, మా నాన్న నా కోసమే అప్పులు చేశారు. మీ డబ్బుకు నేను హామీ. నాకు కొంచెం గడువు ఇవ్వండి. మీ అందరి అప్పులు నేను తీరుస్తాను. నువ్వు ఎట్టా అప్పు తీరుతా? ఈ ఊళ్ళోని పెద్ద చదువులు చదివినా, పెద్ద ఉద్యోగం చేసి సంపాదించి మా అప్పులు తీరుతాను కదా నీకు డబ్బు ఇచ్చిందే. కానీ నువ్వేం చేసావు? నీ కాడ చదవటానికి వచ్చిన పిల్లని చేయి పట్టుకొని లాగావు. ఇక నీకు ఉద్యోగం ఎవడెత్తాడు? మా అప్పులు ఎట్టా తీరుతావు? ఇచ్చిన అప్పు గురించి మాత్రం మాట్లాడు. ఆడు సై పట్టుకొని లాగింది నువ్వు చూసినావా? నీ కొత్త పిల్లలు చూసిందా? చిన్నస్వామి పెద్ద భార్య పిల్లలు కూడా వచ్చినారు. వాళ్ళని కూడా మాట్లాడుదాం. ఇదిగో చూడండి అబ్బా, మీ నాయన ఇల్లు తాకట్టు పెట్టడానికి వచ్చినాడు. ఇంతకుముందు అప్పులు ఇచ్చిన వాళ్ళేమో వాళ్ళకి సెటిల్ చేయమని అడుగుతుంటారు. మీరేమంటారు? ఆడిని చదివించడానికేగా అప్పు చేసినాడు. వద్దని మోతుకున్నా నెత్తినెట్టుకున్నాడు. ఈ అప్పులన్నీ ఆడనే తీర్చమనండి. ఇదిగో చూడండి, ఇల్లు మా తాతల సొత్తు. అందులో మాకు వాటా ఉంది. ఆ ఇల్లు అమ్మితే వాడికి ఎంత వాటా వస్తుందో ఆ డబ్బు మాత్రం ఇయ్యండి. ఏందబ్బి చట్టం తెలియకుండా మాట్లాడుతుంటారా? కట్టుకున్న దానికి పుట్టినోడికే ఇంట్లో వాటా, ఒంపుడుగా తీ పుట్టినోడికి ఇంట్లో వాటా లేదు. చిన్నస్వామి వచ్చిన దగ్గర నుంచి మౌనంగా ఉండవు. ఏదైనా మాట్లాడయ్యా. ఇన్నాళ్ళు నేను అడిగినప్పుడల్లా నాకు అప్పిచ్చి సాయం చేసినారు. చివరగా ఈ ఒక్కసారి మీరు ఆదుకున్నారంటే నా బిడ్డ గట్టెక్కుతాడు. మీ అందరికీ నేను చేతులెత్తి మొక్కుతున్నా. ఒక్కసారి వదిలేద్దాం. ఏంట్రా మాయా, ఏంది బిడ్డ నీరసంగా ఉన్నావు? తిన్నావా లేదా? నన్ను క్షమించండి నాన్న. ఏందిరా వెక్కి వెక్కి ఏడుస్తాండావు? ఏదైనా సమస్య? నాన్న, నేను మోసపోయాను నాన్న. మోసపోయినావా? ఎవరి దగ్గర మోసపోయినావు? కాస్త అర్థమయ్యేలా చెప్పరా? నన్ను క్షమించండి నాన్న. ఉద్యోగం వస్తుందని డబ్బిచ్చి మోసపోయాను నాన్న. నన్ను క్షమించండి నాన్న. నాశనం అయిపోయింది. నాకు ఇక నమ్మకం పోయింది నా. మీరా, ఇప్పుడు నువ్వు తిరునెల్వేలి వెళ్ళక తప్పదా? అవును. నీకెందుకు ఇంత మొండితనం? రెస్ట్ లేకుండా పిచ్చిదానిలా అటు ఇటు తిరుగుతున్నావు. అసలు నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు మీరా. నీ ప్రాబ్లం ఏంటి? ఒక యాక్సిడెంట్ విక్టిమ్ని మీట్ అవ్వబోతున్నాను. ఈ కాన్స్పిరసీ థియరీని డెవలప్ చేయడంలో ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఇట్స్ నాట్ అ కాన్స్పిరసీ, ఇట్స్ అ మిస్టరీ. ఇండియాలో 4-way లేన్ కాన్సెప్ట్ వచ్చాక రోడ్డు ప్రమాదాల సంఖ్య చాలా వరకు తగ్గింది. కానీ NH44లో ఒక పర్టిక్యులర్ జోన్లో మాత్రం యాక్సిడెంట్స్ చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయి. అక్క, ఇప్పటి వరకు ఈ ఒక్క ప్రదేశంలోనే 7 కంటే ఎక్కువ యాక్సిడెంట్లే జరిగాయి. కారణం ఏంటో ఎవ్వరికీ తెలియదు. యాక్సిడెంట్ అయిన 5 రోజుల తర్వాత ఒక బావిలో నుంచి ఆ కార్ను తీశారమ్మా. నా కొడుకు పీకల దాకా తాగి ర్యాష్గా నడిపాడని రిపోర్ట్లో ఉంది. యాక్సిడెంట్ అయిన కారులో
డబ్బు నగలు ఏవైనా ఉన్నాయా? కార్ బావిలో పడిన 2 రోజుల తర్వాతే పోలీసులు ఐడెంటిఫై చేశారు. షాకింగ్ కదా. రిజిస్టర్ అయిన 70% కేసెస్లో అనుమానాస్పదంగా ఏదీ లేదు. కానీ మిగతా 30% కేసెస్లో విక్టిమ్స్ బంగారు నగలు లేదా డబ్బు మిస్ అయింది. పోలీసులు ఇవాల్టి వరకు రికవర్ చేయలేకపోయారు. అసలు సగం మంది కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నాకు ఊహ తెలిసిన కాడి నుంచి ఇక్కడ 4-5 యాక్సిడెంట్లు జరిగాయమ్మా. పోయిన వారం కూడా ఒక కుటుంబం మొత్తం చనిపోయింది. ఆ యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోయారు? 4 చనిపోయారమ్మా. ఈ సెట్టు రోడ్డుకి చాలా దూరంలో ఉంది. ఎడదాకొచ్చి ఎట్టా గుద్దుంటాడు? నా పెనిమిటి 15 ఏళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదు. వీడు బండి బాగా తోలుతాడని అందరూ అనేవారు. కానీ ఆ రోజు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందో ఇవాళ వరకు ఎవరికీ తెలీదు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, వాళ్ళ అమ్మ నాన్నలు మొత్తం 7 ఆ ప్రమాదంలో చనిపోయారు. ఆ యాక్సిడెంట్లో నా పెనిమిటి బతికాడని సంతోషించాలో లేక బతికున్నా ఇలా శవంలా పడినందుకు ఏడవాలో తెలియడం లేదమ్మా. కోప్పడకండి మేడం, కాస్త ఓర్పుగా నేను చెప్పేది వినండి. ఎందుకు సార్ మేము ఓర్పుగా ఉండాలి? ఇతని తండ్రి తాగి కార్ నడిపి ఒక ఫ్యామిలీనే చంపేస్తాడు. ఇప్పుడు ఈయన మాకు డబ్బిస్తే మేము తీసుకోవాలా? మీరా తన సొంత డబ్బుతో సోషల్ సర్వీస్ చేస్తోంది. మీ డబ్బు ఎవరు కావాలండి? ఎక్స్క్యూజ్ మీ మేడం, ఈ యాక్సిడెంట్లో నేను మా నాన్నను పోగొట్టుకున్నాను. అయిన వాళ్ళు దూరం అయితే కలిగే బాధ నాకు తెలుసు. మనం ఏడ్చి పెడబొబ్బులు పెట్టినా, కోపగించుకున్నా పోయిన వాళ్ళు తిరిగి రారు. ఈ డబ్బు నేను మానవత్వంతో మీకిస్తున్న చిన్న కాంపన్సేషనే తప్ప మిమ్మల్ని అవమానపరిచే ఇంటెన్షన్ నిజంగా నాకు లేదు. మేడం, కోర్టు కేసు అని తిరిగే బదులు ఎక్కడే ఒక సెటిల్మెంట్ చేసుకోవచ్చు కదా. ఎక్స్ట్రా ఏమన్నా కావాలంటే అడగండి, ఇప్పిస్తాను. కోర్టు చుట్టూ తిరగడానికి మాకే అభ్యంతరం లేదు. ఏమున్నా కోర్టులో చూసుకుందాం. పద మీద వెళదాం. అది కాదు మేడం. మీరు చెప్పింది నిజమే. మనం ఎంత ఏడ్చినా, కోపగించుకున్నా చనిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. నాకు మీ డబ్బో జాలం అక్కర్లేదు. మీరు నిజంగా నాకు ఏదైనా చేయాలనుకుంటే ఒక్క ప్రామిస్ చేయండి చాలు. తప్పకుండా. ఏం చేయాలో చెప్పండి. మీరు మాత్రం లైఫ్లో ఎప్పుడు తాగి కారు నడపకండి. మీ నాన్న చేసిన తప్పు వల్ల నేను నా ఫ్యామిలీని పోగొట్టుకున్నాను. నాకు జరిగిన ఈ నష్టం ప్రపంచంలో ఇంకెవ్వరికి జరగకూడదు. ఒక నిమిషం మేడం. ఈ యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. మా నాన్న తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ యాక్సిడెంట్ జరగలేదు. ఎస్, యాక్సిడెంట్ జరిగిన రోజున మా నాన్న తాగలేదు. మా నాన్న ఉత్తముడని నేను చెప్పడం లేదు, కానీ ఆయనకి మా అమ్మ మీద ఉన్న ప్రేమ నిజం. అమ్మ డెత్ యానివర్సరీ రోజు తాగేంత చెడ్డవాడు కాదు మా నాన్న. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో మీ నాన్నగారి బాడీలో ఆల్కహాల్ ఉందని వచ్చింది. హౌ ఇస్ దట్ పాసిబుల్? తెలీదు. దట్ మైట్ బి ఎ హ్యూమన్ ఎర్రర్ ఆర్ కాన్స్పిరసీ. ఇప్పుడు నేనేం చేసినా మా నాన్న ప్రాణాలతో తిరిగి రాడు. బట్ ఐ హ్యావ్ మై వైఫ్, కిడ్ అండ్ బిజినెస్. దే నీడ్ మీ. ఐ డోంట్ వాంట్ టు డిగ్ మోర్. వైఫ్ డెత్ యానివర్సరీ కాబట్టి గంగాధర్ తాగలేదు.
మరి పోస్ట్ మార్టం రిపోర్ట్స్లో ఎందుకు అలా వచ్చింది? లేదంటే గంగాధర్ కొడుకు అబద్ధం చెప్తున్నాడా? ఎక్కడో ఏదో తప్పు జరిగింది. డాక్టర్ పేరు మదన్ గోపాల్, తిరుమంగళం జీహెచ్లో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 5,000కు పైగా పోస్ట్ మార్టమ్స్ చేశారు. విచారించి చూస్తే ఆయన గురించి మనకి క్లీన్ ఇన్ఫర్మేషనే వచ్చింది. ఎవరు నువ్వు? నీకేం కావాలి? గంగాధర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకని మ్యానిపులేట్ చేశారు? ఎవరి కోసం చేశారు? నిజం తెలిసే వరకు నువ్వు నన్ను చంపవు. నేను అటాక్ చేసే అంత శక్తి నాకు లేదు. సో వై దిస్ డ్రామా? కమ్ సిట్ డౌన్, లెట్స్ హ్యావ్ ఎ టాక్. కమ్. డబ్బు కోసం పోస్ట్మార్టం రిపోర్ట్ని మార్చాల్సిన అవసరం నాకు లేదు. ఆ రిపోర్ట్లో ఉన్నదంతా నిజమే. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆల్కహాల్ ట్రేసెస్ లేవని వచ్చిందిగా. గంగాధర్ గ్యాస్ట్రిక్ జ్యూస్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంది. కానీ బ్లడ్లోనూ యూరిన్ శాంపిల్స్లోనూ విట్రియస్ హ్యూమర్లోనూ ఆల్కహాల్ కంటెంట్ లేదు. దట్ మీన్స్ డైజెషన్ స్టార్ట్ అవ్వడానికి ముందే చనిపోయిండాలి. What do you mean? కాజ్ ఆఫ్ డెత్ యాక్సిడెంట్ కాబట్టి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేసుంటారు. అదర్వైజ్ ఇలాంటి రిపోర్ట్ రాదు. కానీ గంగాధర్ కొడుకు స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఆ రోజు ఆయన డ్రింక్ చేయలేదు. ఇఫ్ యూ స్టిల్ హ్యావ్ డౌట్స్, ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్తో యాక్సిడెంట్ అయిన కార్ని ఎగ్జామిన్ చేయించండి. ఐఎమ్ ష్యూర్ యూ విల్ ఫైండ్ ఆల్కహాల్ ట్రేసెస్.